హలో అండి, బీబీ షఫిక హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. ఇవి బంగాళదుంపలు, క్యారెట్, మటర్ అదేనండి, పచ్చి బఠానీ పీసెస్ అండి. క్యారెట్, బంగాళదుంప పీసెస్ని కట్ చేసి వాటర్లో వాష్ చేసామండి. ఇక పుదీనా, కొత్తిమీర అండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం వీటితో వెజిటబుల్ బిర్యానీ తయారు చేద్దామండి. చూడండి, పెద్దల్లిపాయ పీసెస్, లవంగాలు ఆయిల్లో ఫ్రై అవుతున్నాయండి. ఒక పెద్ద గరిటెడు ఆయిల్ అండి, ఒక హాఫ్ ఆనియన్ పీసెస్ అండి, ఒక గ్రీన్ చిల్లీ, కొద్దిగా అల్లం చిన్నులపాయల పేస్ట్ అండి, వెల్లుల్లిపాయలు ఫ్రై అయ్యాక అల్లం చిన్నులపాయల పేస్ట్ వేసాం కదండి. ఇప్పుడు అందులోనే మనం మటరు, బంగాళదుంపలు, క్యారెట్ పీసెస్ కూడా యాడ్ చేసేసామండి. ఇప్పుడు ఈ విధంగా అన్నీ ఫ్రై అవుతున్నాయండి. బంగాళదుంపలు, క్యారెట్, మటన్, పెద్దల్లిపాయ పీసెస్, ఆయిల్, అల్లం చిన్నులపాయల పేస్టు అన్నీ ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. ఇక మనం ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నామండి. చూస్తున్నారు కదా. మామూలుగా యాజిటివ్ వేసేసేయటమేనండి, కొలతలు ఏం లేదు. మన టేస్ట్ని, మన చాయిస్ని అనుసరించి. ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటాని కూడా కట్ చేసేసి అందులో యాడ్ చేసేద్దామండి. ఫోర్ గ్లాస్ రైస్కి 6 గ్లాస్ వాటర్ అండి. 1 గంట ముందుగా మనం రైస్ నానబెట్టుకున్నామండి. ఇక వాటర్ యాడ్ చేసేసామండి. 1.5 స్పూన్ ఉప్పు యాడ్ చేసామండి. ఇక అన్నీ ఈ విధంగా బాయిల్ అవుతున్నాయండి. వాటర్ బాగా మరుగుతుందండి. ఇప్పుడు అందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ యాడ్ చేస్తున్నామండి. 4 చిన్న గ్లాసుల రైస్ అండి, ముందుగా నానబెట్టాము. అవి ఇప్పుడే యాడ్ చేసేసామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ వెజిటబుల్ బిర్యానీ తయారు చేయొచ్చండి. అందరూ చేస్తారు. మా ఛానల్ ద్వారా, మా వీడియో ద్వారా మా వ్యూవర్స్కి చూపించాలనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియో ప్రజెంట్ చేస్తున్నానండి. కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసేసి ఇక కుక్కర్ని లాక్ చేసామండి. ఆఫ్టర్ 4 విజిల్స్ మన వెజిటబుల్ బిర్యానీ రెడీ అవుతుందండి. చూస్తున్నారు కదా. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫిక సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వేయండి. ఉంటానండి. చూస్తున్నారు కదండి, మన వెజిటబుల్ బిర్యానీ ఈ విధంగా చక్కగా కలర్ఫుల్గా టేస్టీగా రెడీ అయిపోయిందండి. ఈ చిన్ని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఉంటానండి. బై అండి.